కల్కి అవతారానికి సంబంధించినటువంటి ఆరంభ సూచికగా ఉండేటటువంటి శంబాల్, అదే శంబాల్ లోయ లేదా సంబాల్ అనేటటువంటిది ఇప్పుడు మన మధ్యన కనబడేటటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి హిందువులనందరినీ కూడా ఊచకోత కోసి అనేక మంది ప్రాణాలు తీసి దొంగ కేసులు పెట్టి ప్రజలందరూ పారిపోయి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి బ్రతుకుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు గుళ్ళు అన్నింటినీ లాక్కుని అక్కడ మసీదులు సొంత ఆస్తుల కిందన వాడేసుకుంటున్నటువంటి స్థానిక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సర్వేతో బయటపడినటువంటి సందర్భంలో అక్కడ దీనికి అంతటికి కారణమైనటువంటి జామా మసీద్ అక్కడి నుంచి ఇచ్చినటువంటి పిలుపు కారణంగానే హిందువుల ఊచకోత జరిగింది. అదే సందర్భంలో అసలు ఆ జామా మసీదే ఆలయాన్ని మూసేసి కట్టినటువంటిది. దాని మీద వేసినటువంటి పిటిషన్ ఆధారంగా స్థానిక కోర్టు అక్కడ సర్వే చేయడానికి అనుమతిస్తే ఆ సర్వే చేయడానికి వెళ్ళినటువంటి బృందం మీదన రాళ్ల దాడి చేసి ప్రాణాలు తీయబోయినటువంటి సంఘటన తర్వాతన దాని మీదన స్టే వచ్చింది కోర్టులో. లోకల్ కోర్టులో ఇచ్చినటువంటి ఆర్డర్లకి హైకోర్టులో స్టే వచ్చింది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టులో. దాని మీద ఇప్పుడు సుదీర్ఘ వాదనల తర్వాత ముస్లిం సామాజిక వర్గం ఆ లోకల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీదన స్టే ఇవ్వమని అడిగితే, సర్వే చేయడానికి వీలు లేదని స్టే ఇవ్వమని అడిగితే స్టే అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టే లేదు, ఎత్తివేస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక సర్వేకి సంబంధించినటువంటి తుది నివేదికను రూపొందించి ఇవ్వడమే చివరికి ఆలస్యం. అయితే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉంటుంది.